సీనియర్ న్యూస్ యాంకర్ సూసైడ్ చేసుకొని చనిపోయింది. పోలీసులు వచ్చారు, బాడీని తీసుకుని వెళ్లి పోస్టుమార్టం కూడా జరిగిపోయింది. అయితే ఈ ఆత్మహత్య వెనకాల ఎన్నో విషయాలు బయటికి రావాల్సి ఉంది. ఇప్పటి వరకు వచ్చిన విషయాలను ఒకసారి చూస్తే మనం ఒకటి వాళ్ళ పేరెంట్స్ వర్షన్ ఒకలాగుంది, రెండవది ఎవరితో అయితే లివింగ్ లో ఉందో అతని వర్షన్ మరోలా ఉంది, మూడవది సీనియర్ యాంకర్ పాప ఎవరైతే ఉన్నారో ఆమె వర్షన్ ఇంకోలా ఉంది. ఇక నాలుగవది యాంకర్ చనిపోయిన 4వ రోజు లివింగ్ లో ఉన్న అతని భార్య కూడా ఫ్రేమ్ లోకి వచ్చారు. ఆమె వర్షన్ కూడా ఒకసారి చూద్దాం. తప్పు తమ మీదకి రాకుండానే చూసుకోవాలని ప్రతి ఒక్కరు చూసుకుంటారు. అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది. మొత్తం సినారియో ఒకసారి చూద్దాం. సూసైడ్ చేసుకున్న ఆమె పేరు స్వేచ్ఛ. ఈమె సీనియర్ టీవీ యాంకర్. ఈమె 2008-2009 మధ్య కాలంలో ఆమె మొదటి వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొంత గ్యాప్ తో మళ్ళీ 2014లో క్రాంతి కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతని వల్ల స్వేచ్ఛకి కూతురు పుట్టింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా మళ్ళీ విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు శంకర్ శ్రీదేవితో కలిసి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్లకు స్వేచ్ఛ తల్లిదండ్రులకు దూరంగా జవహర్ నగర్ లోని శీలం రెసిడెన్షియల్ పెంట్ హౌస్ లో తన పాప అరణ్యతో కలిసి ఉంటుంది. ఈ ఇంట్లోకి వచ్చాక పూర్ణచంద్ర నాయక్ తో లివింగ్ లో ఉంటుంది. ఈ పర్సన్ స్వేచ్ఛకి 2009 నుంచే తెలుసు. ఇద్దరు కలిసి ఒకే మీడియా ఛానల్లో పనిచేసేవాళ్ళు. ఇక పూర్ణచంద్ర నాయక్ కి పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇతను స్వేచ్ఛ ఫ్లాట్ కి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాడు. కట్ చేస్తే స్వేచ్ఛ ఫ్యాన్ కి ఊరేసుకొని సూసైడ్ చేసుకుంది. అప్పటి నుంచి పూర్ణచందర్ కనిపించలేదు. ఇదంతా విన్నారు కదా. ఇక ఇప్పుడు అసలు మ్యాటర్ లోకి వద్దాం. స్వేచ్ఛ సూసైడ్ చేసుకుంది. ఇప్పుడు మొదటగా వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు ఏమంటున్నారంటే, మా అమ్మాయి పూర్ణచందర్ ఇద్దరు లివింగ్ లో ఉన్నారు. పూర్ణచందర్ ప్రతి విషయంలో మా అమ్మాయిని టార్చర్ చేసేవాడు. 3 సంవత్సరాల నుంచి పూర్ణచందర్ వెంటపడి వేధించాడని, ఆ తర్వాత నా కూతురు పెళ్లికి అంగీకరించిన తరువాత ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయని, పూర్ణచందర్ ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ కు స్వేచ్ఛను పిలవలేదు. ఎందుకు నన్ను పిలవలేదు అని స్వేచ్ఛ పూర్ణచందర్ నాయక్ ను నిలదీయడంతో గొడవలు మరింత ఎక్కువయ్యాయని, దీంతో నా కూతురు పూర్ణచందర్ నాయక్ తో కలిసి ఉండలేనని చెప్పిందని అంటున్నారు వాళ్ళ నాన్న. జూన్ 26న ఇద్దరికి గొడవ పెద్దగా అవడంతో నన్ను ఇంటికి పిలిచిందని, ఆ రోజు నేను స్వేచ్ఛతో మాట్లాడానని, పూర్ణచందర్తో ఇక ఉండలేనని తేల్చి చెప్పిందని అంటున్నారు వాళ్ళ నాన్న. పూర్ణచందర్ పెట్టిన మానసిక టార్చర్ వల్లే నా కూతురు చనిపోయిందని చెప్తున్నారు. అలాగే పూర్ణచందర్ పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో స్వేచ్ఛ తల్లిదండ్రులు కంప్లైంట్ ఫైల్ చేశారు. పూర్ణచందర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అదే సమయంలో మళ్ళీ 2వ రోజు పూర్ణచందర్ లాయర్ ని తీసుకొని పోలీసులకు లొంగిపోయాడు. ఇక రెండవది స్వేచ్ఛ పాప వర్షన్. పూర్ణచందర్ 3 ఏళ్ల నుంచి అమ్మను వెంటాడుతున్నాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని చెప్తుంది. నాతో బ్యాడ్ గా బిహేవ్ చేసేవాడని, బ్యాడ్ టచ్ చేసేవాడని అంటోంది. మా అమ్మతో మాట్లాడనివ్వకుండా అడ్డుపడడంతో అమ్మ కూడా మానసికంగా కురిగిపోయిందని చెప్తుంది. ఇక ఈ రీజన్ తోనే పూర్ణచందర్పై పోక్సో చట్టం కింద కంప్లైంట్ ఫైల్ చేశారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు, స్వేచ్ఛ పాప అరణ్య మాటలు విన్న పూర్ణచందర్ ఏమంటున్నారంటే, నాపై వస్తున్న అబద్ధపు ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఆపడానికి అంటూ ఒక 5 పేజీల లెటర్ రిలీజ్ చేశారు. అలాగే అర్ధరాత్రి లాయర్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అసలు ఆ లెటర్లో ఏముందంటే, స్వేచ్ఛని వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే వాళ్ళ చుట్టాల ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారని, సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చి చూసేవారని, తల్లిదండ్రులు ఆమెను పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదని, అందుకే నా దగ్గర స్వేచ్ఛ బాధపడేదని రాసుకొని వచ్చాడు. అలాగే ఆమెకి 2 పెళ్లిళ్ళు జరిగాయని, వాళ్ళతో వైవాహిక జీవితం సరిగ్గా లేదని, దాంతో వాళ్ళిద్దరితో విడాకులు తీసుకుందని, ఆ తర్వాత తన పాప అరణ్యతో కలిసి కబాడిగూడలో సొంతంగా ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటుందని, తన పాప జీవితం తనలా కాకూడదని ప్రతిసారి బాధపడేదని, అప్పటి నుంచి స్వేచ్ఛ కూతురు అవసరాలను నేనే ఒక తండ్రి స్థానంలో ఉండి స్కూల్ ఫీజుతో సహా అన్ని చూసుకునేవాడినని ఆ లెటర్లో రాశారు. అట్లానే స్వేచ్ఛ వాళ్ళ నాన్న స్వేచ్ఛ చనిపోయే ముందు కబాడిగూడ ఇంటికి వచ్చాడని, అప్పుడు స్వేచ్ఛ మా గురించి చెప్పగానే 2 సంవత్సరాలకు ఒకరిని తీసుకువచ్చి ఇతనే నీ అల్లుడని పరిచయం చేస్తే నేను తల ఎక్కడ పెట్టుకోవాలి, నాకు డబ్బు లేకపోవచ్చు కానీ గౌరవం ఉంది, నీ వల్ల నేను గౌరవాన్ని పోగొట్టుకోలేను అని ఇలాంటి మాటలు అని స్వేచ్ఛను బాధ పెట్టాడని రాసుకొచ్చాడు. ఈ బాధ తట్టుకోలేక తాను సూసైడ్ చేసుకుందని పూర్ణచందర్ వర్షన్. ఇక ఇదంతా చూస్తున్న పూర్ణచందర్ భార్య స్వేచ్ఛ చనిపోయిన 4వ రోజు ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆమె చెప్తుంది ఏంటంటే, పూర్ణచందర్ నిర్దోషి అని అంటోంది. మొదట్లో పూర్ణచందర్ ద్వారానే స్వేచ్ఛ నాకు పరిచయం అయిందని, వాళ్ళ మధ్య ఉన్న సంబంధం మొదట్లో నాకు తెలియదని, తెలిసాక పూర్ణచందర్ని వదిలేశానని అంటోంది. అట్లనే స్వేచ్ఛ నన్ను మానసికంగా వేధించిందని, నా పిల్లలను కూడా అమ్మ అని పిలవాలని భయపెట్టేదని చెప్తోంది. ఫైనల్ గా పూర్ణచందర్ నిర్దోషి, అమ్మాయికుడని అంటుంది. ఇదంతా చూస్తుంటే ఇటు స్వేచ్ఛ తల్లిదండ్రులు స్వేచ్ఛ సూసైడ్ కి ముమ్మాటికి పూర్ణచందర్ కారణమని అంటున్నారు. స్వేచ్ఛ కూతురు అనన్య విషయంలో తప్పుగా ప్రవర్తించాడని, అందుకే నా కూతురు ఇలా చేసిందని అంటున్నారు. ఇక ఇటు పూర్ణచందర్ నా తప్పేమీ లేదు, నేనే వాళ్ళని బాగా చూసుకున్నాను, వాళ్ళ నాన్న అన్న మాటలకి తను చనిపోయిందని అంటున్నారు. ఇప్పుడు ఇటు పూర్ణచందర్ భార్య నా భర్త తప్పేమీ లేదు, స్వేచ్ఛే ప్రతి విషయంలో బ్లాక్మెయిల్ చేసేదని అంటోంది. ఇప్పుడు స్వేచ్ఛ చనిపోవడానికి కారణం ఎవరు, తప్పు ఎవరు చేశారు? చిన్నప్పుడే తల్లిదండ్రులు స్వేచ్ఛని వాళ్ళ బంధువుల ఇంట్లో వదిలేయడం, ఎన్నడూ ఆమె ఆలనా పాలన వాళ్ళ అమ్మ నాన్నలను పట్టించుకోకపోవడం, తన బతుకు తాను బతుకుతున్నప్పుడు వచ్చి నీ వల్లే నా పరువు పోయింది అనడం కరెక్టా? అంటే పరువు మర్యాదలు ప్రాణాలు తీసుకునే వరకు తీసుకొస్తాయా? అంటే స్వేచ్ఛ తప్పు చేసిందా? పెళ్ళ 2 పిల్లలున్నారని తెలిసి ప్రేమించడం తప్ప
ఆశపడడం ఆమె తప్పైతే మరి ఆశ పెట్టడం కూడా పూర్ణచంద్ర తప్పే కదా. నాకు పెళ్ళయింది, భార్య ఉంది, పిల్లలున్నారని ఆమెతో రిలేషన్లో ఉండటం తప్పు కదా. ఇక ఇప్పుడు పూర్ణచంద్ర భార్య స్వేచ్ఛతో లివింగ్లో ఉన్నందుకే అప్పుడు భర్తను వదిలేశానని చెప్తున్నారు. ఇప్పుడు నా భర్త నిర్దోషి అని మళ్ళీ మీరే చెప్తున్నారు. అప్పుడు నీ భర్త పూర్ణచంద్ర చేసింది నీకు తప్పుగా కనిపించింది. ఇప్పుడు స్వేచ్ఛ చనిపోయాక తర్వాత నా భర్త తప్పేమీ లేదు అనడం ఎంతవరకు కరెక్ట్? తప్పు ఎవరిదైనా సరే పరువుకో, మర్యాదకో, ప్రేమకో, పెళ్లి బంధానికో ఓ నిండు జీవితం అయితే బలైపోయింది.